సార్ సార్ సో సార్ జైన్ సార్ గారు చెప్పింది కూడా చాలా చక్కటి విషయం సార్. అలాగే మన సార్ కూడా చెప్పింది కూడా వాస్తవం సార్. సో వాస్తవంగా ఏంది అని అంటే ప్రభుత్వం చొరవ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో థియేటర్ అన్నట్టుగా జిల్లాకో ఒకటే థియేటర్ ఎందుకు మాక్సిమం 2-3 థియేటర్లు పెట్టే అంత బడ్జెట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాకపోతే ఈ ఉన్న బడ్జెట్ ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న బడ్జెట్ ఆ బడ్జెట్ ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనేది కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను సార్. అలాగే రెండో విషయం ఏమిటి అని అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో కేసీఆర్ సార్ గారు ఉన్నప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త కొత్త కళాకారులు కానీ ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్లు 24 డిపార్ట్మెంట్లు అందరూ కొంచెం ముందడుగు వేసినప్పటికీ ఆ యొక్క రీచ్ని అందుకోలేకపోయారు సార్. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి గుండెల్లో గుబులు అనేటివి పుడుతున్నాయి. ఎందుకు పుడుతున్నాయి అంటే పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ కీ సార్. పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ కీ. ఆ యొక్క మాస్టర్ ఆఫ్ కీని ఏ విధంగా వాడుకోవాలనేది ఇంపార్టెంట్ సార్. ఈరోజు అక్రమంగా జరిగినటువంటి ఆ యొక్క చూసినాం మనం ల్యాండ్ విషయంలో కానీ చెరువు కట్టల విషయంలో కానీ ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది మినిస్టర్లు వచ్చారు, కానీ ఎవరు వాటిని ముట్టుకోలేకపోయారు. కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గుండె ధైర్యానికి నిజంగా రియలీ హెడ్స్ ఆఫ్ సార్. ఎందుకు అని అంటే ఆ గుండె ధైర్యం ఉన్న ఆ గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి సార్ ఈ గొప్ప ఆలోచనతోని గద్దర్ నంది అవార్డు తీసుకొచ్చిండు. ఈ గద్దర్ నంది అవార్డు ద్వారా నేను తెలుపబోతుంది ఏంది అని అంటే సార్, టాలెంట్ ఉన్న యంగ్ పీపుల్స్ దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ గుర్తించి తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్. అలాగనే ఇంతకుముందు అన్నట్టు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో మాఫియా ఉన్నట్టు వాస్తవమే అది. కాకపోతే ఏంది అని అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే సార్ క్రియేటివిటీ లేనిది సినిమా ఇండస్ట్రీ అనేది లేదు. సో గత 1927లో చూసినాం అదే క్రియేటివిటీ, 1953లో చూసినాం అదే క్రియేటివిటీ, 2025కి వచ్చింది అదే క్రియేటివిటీ. కొంచెం మార్పు చేంజ్ కావాలని కొత్త కొత్త యువ దర్శకులకు అవకాశం ఇస్తే ఆ మార్పు అనేది ఆ రోజు మైకేల్ జాక్సన్ చూసినాం సార్. మనం అదే మైకేల్ జాక్సన్ తో నేను డాన్స్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు. అదే టైప్ లో చేశారు మైకేల్ జాక్సన్ది. ఈ రోజు కొత్త మార్పు సినిమా ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద తోపు సార్. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కానీ ఒక ఆర్టిస్ట్ అనే వ్యక్తి తన కోసం తన కుటుంబం కోసమే బ్రతుకుతాడు సార్. అదే దర్శకుడు తను బ్రతుకుతూ 10 మందిని బ్రతికిస్తాడు సార్. దర్శకునికి ఆర్టిస్టుకున్న ఈ యొక్క రెండు తేడాలు సార్. ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఎంతో మంది టాలెంట్ ఉన్న యువకులను గుర్తించి వాళ్ళను దగ్గర గ్రిప్లో పెట్టుకొని వాళ్ళకు కూడా నంది అవార్డు ప్రదానం చేస్తే కొత్త యువ దర్శకులకు బాగుంటది. వాళ్ళు కూడా మీ ద్వారా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నంది అవార్డుకు ఎంపిక చేస్తే మీ ద్వారా కొంచెం స్టేట్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళ్తుంది సార్. మీ గుర్తింపు కొంచెం ఈ యువ దర్శకులకు నిరుపేదలకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి శ్రీనివాస్ గారి